శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం. శివకామేశ్వర గారు, దసరా నవరాత్రుల్లో మనం దశమిలోకి వచ్చేసాం. అవునండి. దశ విధాల దశమి చాలా మంచిది అంటారు. అవునండి. ఆ దశమి గురించి మీరు ఆ రోజు ఏమేమి పూజలు చేసుకోవాలి, ఏమేంటి విశేషాలు వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. విజయదశమి మనం నవరాత్రులు చేసుకున్నాం. నేను మొదట్లో చెప్పాను, నవరాత్రి అంటే మన అజ్ఞానాన్ని కొద్ది కొద్దిగా వదిలేసి చీకటిని మొత్తం మన జీవితంలోంచి తీసేసి పగలపూట పండగను చేసుకుంటాం. ఆ రోజే మన యొక్క నవరాత్రి వ్రతం కూడా పూర్తి చేస్తాము. ఆ రోజు అమ్మవారికి దేవాలయాల్లో మంచి రంగులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలాంటి రంగుల్లో ఏదైనా ధరింపచేస్తారు. ఆ రోజు శాంతమూర్తి అయి ఉంటుంది అమ్మవారు. ప్రత్యేకించి నివేదన బూందీ లడ్డు. బూందీ లడ్డు అంటే చూడండి, భూగోళం ఎలా ఉంటుందండి. అవునండి, గుండ్రంగా ఉంటుంది, అలా ఉంటుంది. ఆ లడ్డు విశేష నివేదన. తర్వాత మహానివేదన మీ ఇష్టం, కానీ ప్రత్యేకంగా చెప్పుకునేది జంతు బలి మానేయండి. పండగ అయిపోయింది, దశమి రోజే చేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. జంతు బలి మానేయండి. జంతువుని చంపడం పాపం, చంపి తినడం ఇంకా పాపం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. విజయదశమి నాడు శమీ వృక్ష పూజ చేస్తాం కదండి. శమీ వృక్ష పూజ చేస్తాం. అన్నిటిలో విజయం కలగాలి కాబట్టి శత్రుబాధ ఇక్కడతో వదిలిపోయింది. అదే చెప్పాను, అంతఃకరణ శత్రువులన్నీ వదిలేసాం కాబట్టి శమీ పూజ చేస్తాం. నేను ప్రతిదీ మీ జీవితానికి అన్వయించుకోండి అమ్మా. ఈ నవరాత్రులు ఎందుకు చేస్తున్నాం అంటే మన కోసమే, భగవంతుడి కన్నా ముందు మన కోసం, మన పరిణితి కోసం. అందుకని చక్కటి విజయాలతో అందరూ వర్ధిల్లాలి. ఎన్ని శ్లోకాలు కావాలంటే అన్ని శ్లోకాలు చదువుకోండి, చక్కగా పండగ జరుపుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, సరదాగా దసరా సరదా కదా, చక్కగా సరదాగా ఉండండి. ఈ రోజుతోటి నవరాత్రి వ్రతం కూడా పూర్తి చేయొచ్చు. పిల్లలకి కూడా ఏది కావాలంటే అది చేసి పెట్టండి. అన్ని స్తోత్రాలు చదువుకోండి అమ్మా. ఒకటి అండి కంపల్సరీ అండి, అది 10 రోజులు కంపల్సరీ. పూర్ణాహుతి కదా ఈరోజు, కంపల్సరీ చదువుకోవాలి. చెప్పాలంటే విజయదశమికి ప్రత్యేకంగా శమీ వృక్ష పూజ. అర్జునుడు కూడా శమీ వృక్ష పూజ చేసే విజయం సాధించాడని చెప్తూ ఉంటాడు. అంటే శత్రునాశనం, ప్రత్యేకంగా శత్రునాశనం జరుగుతుంది కాబట్టి ఆ శమీ వృక్ష పూజకి ఆ శ్లోకం ఉంటుంది కదా, అందరికీ తెలిసిందైనా మళ్ళీ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. ఈ శ్లోకాన్ని జగ కాగితం మీద రాసి ఆ శమీ వృక్షానికి పెడుతూ ఉంటాం. అంటే అన్ని శత్రువులమ్మ మనం బయటే చూస్తూ ఉంటాం, అంతఃకరణ శత్రువులు కూడా నాశనం అవుతాయి. ఇదే నవరాత్రి మహత్యం. విజయోత్సవం అనుకోండి, విజయోత్సవం కాబట్టే విజయదశమి. విజయాన్ని సాధించినటువంటి దశమి. ఆ యుగాల్లో కూడా విజయాలు సాధించారు. ఆ రోజుల్లో జరిగింది అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా జరుగుద్ది కదండి. ఇక్కడ అదే చెప్తున్నాను, ప్రతి అలంకరణ మనకి ప్రతి అవతారాన్ని, ప్రతి స్త్రీమూర్తి, స్త్రీలే కాదండి పురుషులకు కూడా ఇవేగా కొడతారు. తర్వాత బ్రహ్మచర్యంలో ఉంటారు, ఎంతో కొంత తపస్సు చేస్తారు, గృహస్థ అవుతారు, ఇట్లా పిల్లలు పుడతారు. ఇవన్నీ రూల్ అంటే స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఇవే వర్తిస్తాయి. అంటే ఈ అవతారాలన్నీ మన జీవితంలోకి అన్వయించుకుని అర్ధనారీశ్వరులాగా విజయాన్ని పొందాలి. అజ్ఞానం అనే చీకట్లని నాశనం చేసుకుని, జీవితంలో కూడా ఉండే చీకట్లను దూరం చేసుకుని, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలి అని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మీ శివకామేశ్వరి ఆనందమేని. మళ్ళీ జగన్మాత వైభవంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.